హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంజారా ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి. ఇది రవ్వ ఫిష్ అండి. మనం బంగారు తీగ కూడా తీసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. నేను రవ్వ తీసుకున్నానండి. ఫస్ట్ ఈ ఫిష్‌ని మనం మిక్స్ చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికి మనం ఒక బౌల్‌లో వేసుకొని ఫస్ట్ మనం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం దాన్ని తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత కొంచెం ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తగినంతగా సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం ఇంకొంచెం సాల్ట్ పేస్ట్ వేసుకోండి. అది ఎంత వేసుకోవాలో మీకు అది మిక్స్ చేసేటప్పుడు తెలుస్తదండి. తర్వాత చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. చిల్లీ పౌడర్ తక్కువుంటే నీ స్మెల్ వస్తదండి. కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి. సో, చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు తీసుకోండి. పసుపు వేసుకోండి. పసుపు కొంచెమే వేసుకోండి. ఎక్కువొద్దండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మనం ధనియాల పౌడర్ వేసుకుందామండి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ స్మెల్‌కి ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వల్ల కొంచెం ఫ్లేవర్ అవుట్ అవుతుంటదండి. ఫ్లేవర్ వస్తుంటది మనకి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకోవడం వల్ల కొంచెం జిడ్డుగా బాగా మిక్స్ అయితదండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. దాన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. కింద, మీద తర్వాత ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో, ఫస్ట్ ఇలా చూడండి ఎంత బాగా నేను మ్యాగ్నేట్ చేసుకున్నానో. ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకున్నానో. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇలాచిని ఎక్కువ క్వాంటిటీలో కాకుండా చాలా తక్కువ ఒక 2, 3 పీసెస్ ఇలాచి తీసుకొని అట్లా పేర్చండి దాని మీద. ఎక్కువ పేరిస్తే అది ఓవర్ స్మెల్ అయిపోయి మనకి స్మెల్ సరిగ్గా రాదు. మనకి ఫిష్ తిన్నట్టుగా రాదండి. ఆ ఇలాచీ స్మెల్ ఎక్కువ వస్తుంటది. సో, 2, 3 ఇలాచీస్ ఇట్లా మంచిగా పేర్చుకోండి. ఇలా చూడండి ఇట్లా కొంచెం పేర్చుకోండి మంచిగా. ఆ తర్వాత స్టవ్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత పీసెస్ లోపల వేయండి. చూడండి నేను ఎట్లా పీసెస్ ఈ విధంగా వేయండి. ఎక్కువ పీసెస్ ఒకేసారి వేయకండి. ఒక 3 పీసెస్, 2 పీసెస్ అట్లా వేస్తే దానికి మంచి స్పేస్ ఉండి బాగా ఫ్రై అవుతూ ఉంటదండి. సో, ఈ విధంగా మొత్తం అన్ని పీసులు ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా అన్ని పీసులు ఫ్రై చేసుకొని ఈ విధంగా పేర్చుకోండి. సో, ఇక్కడ ఈ విధంగా పేర్చుకున్న తర్వాత నేను టొమాటో స్లైసెస్, ఆనియన్ స్లైసెస్, కొంచెం కొత్తిమీర, అక్కడ ఆ ఫ్రై చిల్లీస్ కూడా ఉన్నాయండి. ఆ ఫ్రై చిల్లీని ఎక్కడ ఫ్రై చేశానంటే నేను ఫిష్‌తో పాటు ఆ చిల్లీని కూడా ఫ్రై చేశాను. అంటే డీప్ ఫ్రై కాకుండా మీడియం ఫ్రై చేసి ఆ చిల్లీని మంచిగా పేర్చుకోండి. కొంచెం ఆనియన్ కూడా ఎక్కువ చూడండి ఆనియన్‌ని కొంచెం స్మాల్ స్లైసెస్‌లో అలా పేర్చుకోండి. తర్వాత ఆ తర్వాత కొత్తిమీర చూడండి ఎంత బాగా నేను పేర్చుకున్నానో. ఆ విధంగా పేర్చుకున్న తర్వాత అండి, సో, కొంచెం కొత్తిమీర మొత్తం పేర్చుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఆ టొమాటో ఉంది కదండీ! ఆ టొమాటో మనం మనం తీసుకున్న పీసెస్‌ని కొంచెం ఇట్లా దాని మీద ఇట్లా పిండకుండా ఆ టొమాటోని ఇట్లా పికప్ చేసుకొని ఆహ్, కొంచెం ఆ టొమాటో ఇట్లా పిక్ చేసుకొని కొంచెం దాన్ని ఇట్లా రుద్ది ఆ పీసెస్ మీద ఇట్లా రబ్ చేయండి. రబ్ చేసి మరి దాని మీద ఇట్లా వాటర్ కాకుండా టూ మచ్ స్వీటీ అయితదండి. కొంచెం ఇట్లా రబ్ చేసి ఆ పీస్‌ని ఇలా తీసుకోండి. ఆ పీస్‌తో పాటు కొంచెం ఆనియన్ పీస్ కూడా తీసుకొని ఇలా కొంచెం మీ నోట్లో వేసుకొని టేస్ట్ చేయండి. సూపర్ ఫ్లేవర్ అండి. చాలా బావుంటది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డిషెస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను చాలా బాగా కుక్ చేస్తానండి. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.